హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ, ఉప్పు చేప, అలాగే కోడిగుడ్డు. దీంతో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలామందికి ఇష్టం కూడా. ఏది ఉన్నా లేకపోయినా ఇది ఉంటే మాత్రం కడుపు నిండా అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ మూడు కాంబినేషన్లో కూర ఎలా ఉండాలో ఒకసారి చూద్దామండి. ఎన్ని గుడ్లు ఉడకబెట్టుకుంటారో అన్ని గుడ్లు ఉడకబెట్టుకొని నూనె వేయండి. 3-4 స్పూన్ల వరకు నూనె వేసుకొని గుడ్లు ముందుగా వేపుకోవాలి. ఎప్పుడైనా కానీ ఈ రెసిపీకి గుడ్లు వేపితేనే రుచి చాలా బాగుంటుంది. పచ్చి గుడ్లు వేస్తే అంత బాగోదండి. వేపండి గుడ్లు. కాకపోతే నూనె కాగిన తర్వాతనే గుడ్లు వేయండి, లేదంటే ఆ కళాయికి అతుక్కొని గుడ్లు రావు అన్నమాట, విడిపోతాయి. ఇప్పుడు ఉప్పు చేపలండి. ఉప్పు చేపలు ముందుగా కడగండి. దానిపైన కొంచెం పొట్టులాగా ఉంటుంది కదా, కడిగిన తర్వాత ఎన్ని ఉప్పు చేపలు వేసుకుందాం అనుకున్నారో అన్నీ కూడా నూనె కాగిన తర్వాతే వేయండి. ఇవి కూడా, లేదంటే అతుక్కుపోతాయి. కాకపోతే చూసుకోండి, తొందరగా వేగిపోతాయి. మరీ ఎక్కువ వేగిపోయినాయి అనుకోండి గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా మంచి రంగు వచ్చేంత వరకు చూసుకొని వేపుకోండి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకోండి. పచ్చిమిర్చి కంపల్సరీ వేయండి. 2 పచ్చిమిర్చి అయినా వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకోండి. దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేపండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని చూసి వేసుకోండి ఉప్పుని. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయ ముక్కలు ముందుగా కోసి మనం పక్కన పెట్టుకుంటాం కదండి, ఆ వంకాయలు అందులో వేసేసేయండి. సన్నగా కట్ చేసి వంకాయ ముక్కలు అందులో వేసేసేయండి. ఎప్పుడైనా ముందు వంకాయలే వేసుకోవాలండి, టమాటాలు వేయకూడదు. వంకాయ ఎందుకు వేస్తున్నామంటే వంకాయ మగ్గాలి. ఏ కూర అయినా కానీ ముందు ముక్కలు అన్నదే వేయండి, మగ్గాలన్నమాట. మగ్గకుండా వంకాయలు వేయకుండా టమాటాలు వేసామనుకోండి, వంకాయ మగ్గకపోతే మనం తినలేం. వంకాయ వేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి. వంకాయ మగ్గిన తర్వాత ఒక్క టమాటానే, ఎక్కువ కాదు, మంచి టమాటా అంటే పండు టమాటా తీసుకొని అది కూడా అందులో వేసేసేయండి. వేసి ఇప్పుడు మూత పెట్టండి. ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచితే వంకాయలు టమాటాలు కలిపి మగ్గిపోతాయి. చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు చేపలు వేయండి. ఎందుకంటే ఉప్పు చేపలు నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఆ రుచి అన్నది వంకాయకి టమాటాకి కూడా దిగాలి. అందుకని ఇందులో కాసేపు మగ్గనివ్వాలి. గుడ్లు ఏమి వేయనవసరం లేదండి. గుడ్లకి ఏమి రుచి ఏమి ఉండదు కదా, ఉప్పు చేపలో నుంచి దిగితేనే రుచి అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు మళ్ళీ అలా ఉంచి మూత తీసి ఒకసారి కలపండి. అప్పటికే మీ కిచెను మీ పక్కింటి వాళ్ళు గుమగుమలాడిపోతూ ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి కర్రీ. నిజంగా చూస్తూ వండుతున్న వాళ్ళకి తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు గుడ్లు వేసుకోండి. సరిపడా కారం కూడా వేసుకోండి. ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి, తినేదాన్ని బట్టి. కారం వేసి గుడ్లు వేసిన తర్వాత కలపండి మొత్తం ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉన్నప్పుడు కూడా తినేయచ్చు, ఏం పర్వాలేదు. కానీ కొంతమంది పులుసులాగానే ఇష్టపడతారు ఇలాంటి కర్రీకి, 3 కాంబినేషన్లో. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసు, ఎక్కువ కాదండి, చిన్న గ్లాసు నీరు పోసుకోండి. పోసుకొని హైలోనే మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేయొద్దండి, ఎందుకంటే ఉప్పు చేప ఫ్లేవర్ అన్నది పోతుంది. అది వేసామనుకోండి ఉప్పు చేప మనకి టేస్ట్ మిస్ అయిపోద్ది. ఇది పోతే ఇంకేముంటుందండి ఈ కర్రీకి, ఇదే కదా ఈ కర్రీకి. కావాలంటే మసాలా పొడి వేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. తయారైపోయింది మనకి కర్రీ. చూసారు కదా, కడుపు నిండా అన్నం తినొచ్చండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్ది కూర కలుపుకున్న ఇంటందరికి సరిపోద్ది. చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కూడా చేయండి. మంచి మంచి వంటలు వస్తాయి మన ఛానల్లో. నచ్చితే షేర్ కూడా చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.